చర్చకు తిరిగి స్వాగతం. వెంకటేష్ గారు కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. వెంకటేష్ గారు రైట్ కాల్ కట్ అయింది. సార్ కృష్ణారావు గారు, సో పుల్లారావు గారు మాట్లాడుతూ దిస్ ఇస్ నాన్ మిలిటరీ ఆపరేషన్ బికాస్ వీ డిడ్ంట్ ఆపరేటెడ్ ఆన్ పాకిస్తాన్ మిలిటరీ. సో డిడ్ వి యూజ్ అవర్ మిలిటరీ, డిడ్ వి యూజ్ ది ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న గన్స్ వాడేవా, మిసైల్స్ వాడేవా? అది ఏమన్నా కానీ పాకిస్తాన్ కు ఒక ఎడ్జ్ ఇవ్వడానికి, నిజంగా మీపై దాడి కాదు అని ఒక సందేశం ఇవ్వడానికి పాకిస్తాన్ కి ఒక ఫేస్ సేవింగ్ డివైస్ ఇచ్చాం. ఏంటది? అవర్ టార్గెట్స్ వర్ నాట్ యువర్ ల్యాండ్ ఆర్ యువర్ సివిలియన్స్. ది టెర్రరిస్ట్, అవర్ వార్ ఈజ్ అగేన్స్ట్ టెర్రరిజం, నాట్ అగేన్స్ట్ ది స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. అది మొదటి నుంచి దట్ ఈస్ ఆల్వేస్ క్లియర్. అండ్ వీ హావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ కంటిన్యూయింగ్. ఎలాగో వెళ్ళే మన వాళ్ళు 12 ఎయిర్ క్రాఫ్ట్స్ పక్కన ఉన్న నిద్రపోతున్న అందరినీ చంపేయమని చెప్పలేదు కదా, వెనక్కి వచ్చేసారు. కేవలం ఆ క్యాంప్ వరకే, జైషే మహమ్మద్ యొక్క క్యాంప్ వరకే మన యొక్క పరిమితమైన లిమిటెడ్ టార్గెట్, అది కొట్టేసాం, వచ్చేసాం. సో టు దట్ ఎక్స్టెంట్ వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్స్. మీరు ఇందాక అన్నారు డిప్లొమాటిక్ మిషన్స్ లో ఇండియాని డిఫెండ్ చేసుకోగలవా అని. వెరీ మచ్. గత 12 రోజులుగా వీ హావ్ బీన్ గోయింగ్ త్రూ దట్ ఎక్సర్సైజ్. Indian diplomatic community, Indian ambassadors in various organizations, వీళ్ళందరూ కూడా they are ready to, because our target is not Pakistan. It is the Jaish-e-Mohammed activists who have been preparing to conduct similar suicide attacks. కానీ ఆ లైన్ ఏదైతే ఉందో టెర్రరిస్టులకి, ఐఎస్ఐకి అండ్ మిలిటరీకి మధ్య ఉన్న చాలా థిన్ లైన్ ఇన్ పాకిస్తాన్. ISI is a part of the army. Yes. There is no thin line. It is very much funded by the army, which are sanctioned by the Pakistani parliament. Yes. It's not a secret organization. About టెర్రరిస్టుల కోసం కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు కూడా ఇంతకు ముందు లక్ష్మీనారాయణ గారు ఒక ప్రధానమైన అంశం ప్రస్తావించారు. సో అక్కడ ఉన్న టెర్రరిస్టులు కూడా తప్పకుండా ఆర్మీ సేవ్ చేసే ఉన్నారో లేదో వారు చాలా చక్కగా మాట్లాడారు లక్ష్మీనారాయణ గారు. అది వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్. ఆ క్యాంప్ యొక్క బిల్డింగ్లు అవి కనబడుతున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ లోంచి బాంబు వేశారు, అది పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ తరుణంలో జైషే మహమ్మద్ టెర్రరిస్టులు ఉన్నారో లేదో మనకు తెలియదు. వాళ్ళు అప్పటికే అలర్ట్ అయిపోయి ఇంకెక్కడికో వెళ్ళిపోయారేమో అని వారి యొక్క సంశయం. కానీ ఈ ఫేస్ సేవింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఇండియా ఇచ్చిందో పాకిస్తాన్ కి, సో దాన్ని యూటిలైజ్ చేసుకుని ఏమైనా పాకిస్తాన్ ఇంకొంతకాలం సైలెంట్ గా ఉండే అవకాశం కనిపిస్తుందా? సో బికాస్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ అంతే కాదు, అదర్వైజ్ ఆల్సో దే నో. ఇప్పుడు వాళ్ళ జనరల్ ముషర్రఫ్ ఎవరైతే 9 ఏళ్లు డిక్టేటర్ గా పరిపాలించాడో అతను ఒక ట్వీట్ లో అన్నాడు, ఇవాళే అన్నాడు, యూ యూజ్ 1 న్యూక్లియర్ బాంబ్ అగేన్స్ట్ పాకిస్తాన్, దే విల్ యూజ్ 20 అగేన్స్ట్ అస్ అన్నాడు. అఫ్ కోర్స్ ఆయన తెలుగుగా పాకిస్తాన్ నుంచి ఇంత చేయడు, ఇది ఆయన కేసులు ఉన్నాయని దుబాయ్ నుంచి మాట్లాడతాడు. సో బట్ ఏమైనా కూడా అది వీక్ కంట్రీ కాదు, మనది వీక్ కంట్రీ కాదు. పాకిస్తాన్ అనేది ఈ యొక్క ప్రపంచ మ్యాప్ లో తీసివేయడం అనేది అసంభవం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక కంట్రీ ఇంకో కంట్రీని వైపౌట్ చేయలేరు. అయితే మనము వెరీ లిమిటెడ్ గా ఒక యాక్షన్ తీసుకున్నాం ఇన్ రిటాలియేషన్ టు ది కిల్లింగ్ ఆఫ్ 42 CRPF జవాన్స్. వెరీ లిమిటెడ్ చేసాం, వచ్చేసాం. దాన్ని ఒక ఫుల్ బ్లోన్ వార్ కింద ఎస్కలేట్ చేయడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు దానికి ప్రిపేర్డా కాదా, వాళ్ళు బేరీజ్ వేసుకున్నారా అన్నది ఇప్పుడు నడుస్తుంది అంతాను. నిజంగా వాళ్ళు ఇఫ్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ అ ఫుల్ స్కేల్ వార్ గత 12 రోజులుగా ఇలాంటిది ఏదో యాంటిసిపేట్ చేస్తే ఈ పార్టీ బిగినే ఉండేది. మళ్ళీ తిరిగి ఈ స్టేట్మెంట్లు ఎందుకు, వీ హ్యావ్ అ రైట్ టు రిటాలియేట్ అని ఏదో ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు అంటున్నారు. అది ఏదో రిటాలియేట్ నిజంగానే చేసేస్తారు, దానికి అలా చెప్పడం ఉండదు. ఇంకా టు మై నాలెడ్జ్ ఇది టెన్షన్లు అలా ఉంటాయి, కానీ నిజంగా ఫుల్ బ్లోన్ వార్ అవ్వదు. రాము ఒక కాలర్ ఉన్నారు, వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. రాము గారు నమస్తే అండి. రాము గారు అవునండి, మాట్లాడండి. రాము గారు దాడి 90% కరెక్ట్ గానే వేసేయండి. అవును, నా పేరు పద్మనాభ రామని. తుర్మాన దాడి తర్వాత చేసిన ఇండియా ఆర్మీ
90% కరెక్ట్ అండి, 100%. దాడి రైట్. దాడి కన్ను ఆఖరి అటాక్ చేసేయాలి. అది కృష్ణారావు నాకు అదని మీరు మాట్లాడుతుంది అటాక్ చేసామనుకున్నా. భారతదేశం అంటే నెంబర్ అగ్రస్థానంలో ఉన్నవాడు. ఇది చైనా ఏంటి, ఇది పాకిస్తాన్ ఏంటి, కాచేయాలండి. ఎస్ రైట్. ఓకే ఓకే రాము గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. రైట్ కృష్ణారావు గారు, సో ఇక్కడ ఎల్ఓసి అనే అంశమే కాకుండా మొత్తం సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో కొంత జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కీలకమైన ప్రధానమైన అంశం. బట్ ఇదంతా ఊహించే వాళ్ళు ఈ గత 12 రోజుల్లో ఏమేమి చేయాలో అన్ని చేశారు, చేసి రెడీగా ఉన్నారు. అది గుజరాత్ పాకిస్తాన్ బార్డర్ అవనివ్వండి, రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ అవనివ్వండి, పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ ఏమనియండి, అన్ని చోట్ల మనం ప్రిపేర్డ్ గానే ఉన్నాం ఇఫ్ దెర్ ఇస్ అన్ అటాక్. అందుకనే వారు కూడా అటాక్ చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారని. సో వీ విల్ రిపల్స్, అంటే ఏమన్నా మనకి దాడిలాడు జరిగితే పూర్తి స్థాయిలో మనం కొట్టి పారేస్తాం. అప్పుడు వాళ్ళు ఇంకా ముందుకు రావాలి అంటే క్యాజువాలిటీస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. 1000 మంది దాడి అయితే 900 మంది చచ్చిపోతారు. ఓన్లీ 100 people will be able to enter. ఎంటర్ అయిన తర్వాత కెన్ దే క్యాప్చర్ అవర్ టెరిటరీ? సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు వాళ్ళు. ఇది మంచి తరుణం కాదు అనుకుంటారు. అలాగే మనం కూడా వీఆర్ నాట్ ఫర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్, వీఆర్ ఫర్ స్కోరింగ్ అ పాయింట్. యూ కిల్ 42, వీ కిల్ 350. రైట్. కానీ ఇప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ పరంగా కావచ్చు, మొత్తం సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా సో మనం పూర్తి స్థాయిలో డిఫెండ్ చేసుకునే క్లైమేటిక్ కండిషన్స్ అక్కడ ఉన్నాయి. బ్రహ్మాండం. గుజరాత్ లో ఎటువంటి మంచు లేదు, రాజస్థాన్ లో ఎండలు కూడా మొదలయ్యాయి. ఒక్క ఎల్ఓసీలోనే మనకు కొంత స్నో ఉంటుంది. అయితే ఆ ఎల్ఓసి ద్వారా వాళ్ళు రారు, మనం ఫెన్సింగ్ అది ఉంది. సో అందువల్ల మనక వాళ్ళ టెరిటరీలోకి వెళ్లే ఉద్దేశం లేదు. వారు రిపీటెడ్ గా చెప్తున్నారు భారతదేశం శాంతి కామక దేశం. నిజమే, 72 ఏళ్ల నుంచి వీ నెవర్ మేడ్ అన్ అటాక్, వీ డిఫెండెడ్ అవర్ సెల్స్. సో డిఫెన్స్ వరకే మనది. మనం ఇంతకుముందు 65 వార్, 62 కాదు 62 చైనాతో మనకు అయింది, మనం పోగొట్టుకున్నాం. చైనా అప్పుడు ఆక్యుపై చేసిన అక్సాయ్ చైన్ ఇంతవరకు మనకి ఇవ్వలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో ఉత్తర భాగాన్ని వెనక్కి ఇచ్చింది. అక్సాయ్ చైన్ 36,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇప్పటికీ చైనాతోనే ఉంది. 65 లో మనం లాహోర్ వరకు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు వెనక్కి ఇచ్చేశారు, మీ టెరిటరీ మాకు వద్దన్నారు. సో మనం ఎప్పుడూ కూడా పాకిస్తాన్ భూభాగాన్ని ఆశించలేదు, కావాలని అనలేదు. మనం ఒకవేళ ఆక్యుపై చేసిన పార్ట్ ఆఫ్ అ వార్ మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తూ ఉన్నాం. అలాగే 93,000 సైనిక ప్రిజనర్స్ వాళ్ళని కూడా వెనక్కి ఇచ్చేసాం. అన్నాళ్ళు చక్కగా భోజనం పెట్టి మన ట్రైన్లో పంపించాం. మనం ఆ బిల్లు కూడా వాళ్ళని పే చేయమని అనలేదు, మనం పంపించేసాం అంతే. ఓకే, ది వార్ ఇస్ ఓవర్, పర్పస్ ఇస్ సర్వ్డ్, యు గో బ్యాక్. రైట్. కానీ ఇప్పుడు తర్వాత జరిగే పరిస్థితులు, సో పాకిస్తాన్ కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఎయిర్ బేస్డ్ అటాక్ చేస్తే, సో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, మన ఇంటెలిజెన్స్ కాదండి, వీటన్నిటికీ కూడా ఎయిర్ డిఫెన్స్ అని ఉంటుంది మన దగ్గర. ప్రతి ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారో అనేదాని అటు ఉంటుంది. సపోజింగ్ అమృత్సర్ లో మామూలు సివిలియన్ ఊర్లో ఓ చిన్న కాలనీలో లేక ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో దాన్ని ఎట్లా డిఫెండ్ చేయడం? ఏం చేయలేరు. దట్ ఈస్ అగేన్స్ట్ లా, ఇంటర్నేషనల్ లా. సివిలియన్స్ కెనాట్ బి కిల్డ్. ఫుల్ వార్ ఉన్నా సరే సివిలియన్స్ కెనాట్ బి కిల్డ్. సో అది మరి అతిక్రమించారు. ఇక మనం కూడా వాళ్ళ సివిలియన్స్ చంపాల్సి వస్తుంది. అది జరగదని నా ఉద్దేశంలో. వాళ్ళు మళ్ళీ మన మిలిటరీ స్థావరాలు, మన ఎయిర్ ఫోర్స్ బేస్లు అవే అటాక్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతే. మనం వాళ్ళ యొక్క ఫైర్ పవర్ తగ్గించడానికి వాళ్ళ కీలకమైన స్థావరాలని, బేసెస్ ని అటాక్ చేస్తాం. వార్ అంటూ జరిగితే వాళ్ళు మనది అంతే చేస్తారు, కానీ సివిలియన్ లొకాలిటీస్ అవన్నీ ఏం చేయరు. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పటికే ఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరుగుతోంది. సో ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో సో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే, దేశ మంచిని ఆకాంక్షించి మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? సో అందరూ కూడా ఈ రోజు జరిగిన దాడిని అయితే ప్రశంసిస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాం, విపక్షాలన్నీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా. సో ఎలాంటి దిశగా చర్చలు ఈ రోజు అఖిలపక్ష భేటీలో జరగాలని కోరుకుంటున్నాం? అఖిలపక్ష సమావేశంలో మొదట
ప్రధానమంత్రి గారు కూడా పాల్గొనాలనేది ఒకటి. రెండవది, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల అధినేతలందరూ కూడా పాల్గొనాలి. ఎవరో రిప్రజెంటేటివ్స్తో పోయి ఆ సమావేశాల్లో పాల్గొని రావడం కాదు. అంటే రాజకీయ నాయకత్వం అందరూ కూడా బాధ్యతగా దేశం ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితిని నిశితంగా అర్థం చేసుకొని లోతుగా చర్చించి ఒక రాజకీయ పరిణతితో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాజకీయ పరిణతితో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ తరహా పోరాటాన్ని మనం కొనసాగించాలి, అది అంతర్జాతీయ సమాజాన్ని కూడా మన వెంట ఎలా తీసుకెళ్ళాలి, దానికి దౌత్యపరమైనటువంటి కృషి ఇప్పటివరకు ఏం జరిగింది, ఇంకేం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి చైనానే ఉంది. ఈరోజు చైనా అంబాసిడర్ను కూడా పిలుచుకొని మాట్లాడుతున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆ విధంగా కలిసి రానటువంటి దేశాలను కూడా ఏ విధంగా కలుపు రావాలనేది ఒక అంతర్జాతీయ కార్యాచరణ ఒకటి కావాలి. రెండవది, ఇవాళ కాశ్మీర్ సమస్య ఉంది. కాశ్మీర్ సమస్యను ఉపయోగించుకొని టెర్రరిస్టులు భారతదేశంలో ఈ అలజడులు సృష్టించడం, ఈ దాడులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఆ కాశ్మీర్ సమస్యని శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని ఏ విధంగా కనుగొనాలి, అది రాజకీయ నాయకత్వం యొక్క బాధ్యత, భారతదేశం యొక్క రాజకీయ నాయకత్వం యొక్క బాధ్యత. ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఆ వైపును కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది వాళ్ళకు క్షేత్రస్థాయిలో గ్రౌండ్గా ఉపయోగపడుతున్నది, రిక్రూటింగ్ గ్రౌండ్గా ఏర్పడుతున్నది. ఈరోజు మొన్న 14వ తారీఖున దాడి చేసినటువంటి కుర్రాడు కూడా కాశ్మీరీ కుర్రాడని చెప్తున్నారు. అందువల్ల ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే పావులుగా వాడుతున్నటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ ప్రజల్ని మనం ఏ విధంగా విన్ ఓవర్ చేయాలి. కొంతమంది ఏదో మేఘాలయ గవర్నర్ కూడా ఒక ఆయన ఇచ్చాడనమాట, వాళ్ళ వస్తువులను బాయ్కాట్ చేయండి, వాళ్ళ అక్కడికి టూరిజానికి పోవద్దు, వాళ్ళకి విలవల్లాడి కడుపులు మాడి అప్పుడు ఇదైపోతారు అనే. అంటే మనం కాశ్మీర్ మన భూభాగం అని భావించిన తర్వాత కాశ్మీర్లో ఉన్న ప్రజలు మన వాళ్ళని వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం ఎలా, వాళ్ళని ఎలా విన్ ఓవర్ చేయాలనేటువంటి ఒక పాలసీ ఇవాళ రాజకీయ నాయకత్వం ఎవాల్వ్ చేయాలి చర్చించి. ఈ రోజుకి ఈ సమావేశంలో కాకపోవచ్చు, కానీ అది భవిష్యత్తులో రాజకీయ పార్టీల యొక్క బాధ్యత అది. అందువల్ల కాశ్మీర్ సమస్యకు సంబంధించినటువంటిది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సంబంధించి దేశీయంగా అంతర్జాతీయంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలని మనం రాజకీయ పక్షాలుగా ప్రజాస్వామ్యంలో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అది దేశ ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా చూరగొంటుంది అనేటువంటిది. ఎలాంటి అనుమానాలు శంకలు లేకుండా దేశ ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాల నిలబడతారు, ఎన్నికల కోసం ప్రయత్నం చేయడం లేదు అనేటువంటి భావన కూడా తీసుకురావాలి. కాలర్ అన్నారు, ఎన్నికలు రాబోతున్నాయి, ఇతర అంశాల్లో అన్పాపులర్ అయింది కాబట్టి ఈ ఆయుధాన్ని వినియోగిస్తారని నేను ఎప్పుడో చెప్పాను సంవత్సరం క్రితమే అని ఒక కాలర్ అన్నారు. ఎందుకు ఆ భావన రావాలి? ఒక్కరికి కూడా రాకూడదు. భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికే మన సైనికులు చనిపోయిన తర్వాత. అందుకని రాజకీయ నాయకత్వం చాలా పరిణతితో వ్యవహరించాల్సినటువంటి తరుణం ఇదే అనేది నా అభిప్రాయం. ఎస్, రైట్ రైట్ కృష్ణారావు గారు, సో ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖ అధికారికంగా ప్రకటన ఇవ్వడం జరిగింది. మొత్తం మసూద్ అజర్ బావమరుదు కూడా ఈ ఘటనలో చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. సో పర్టికులర్ గా అంత క్లారిటీగా, అంత క్లియర్ గా చెప్పగలిగే పరిస్థితులు అయితే అక్కడ ఉంటాయా? ఉండదండి. శవాలు పాకిస్తాన్ చేతిలో ఉన్నాయి. ఆ శవాలు మనం చూసి మొహాన్ని బట్టి గుర్తుపట్టాలి. అయితే ఆ యొక్క క్యాంప్ కమాండెంట్ మసూద్ అజర్ యొక్క బావమరిదే 1999 డిసెంబర్ 24 నాడు మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని హైజాక్ చేశారు. చేసి దాన్ని కాందహార్ అని ఆఫ్ఘనిస్తాన్ లో తీసుకెళ్లి ఈ యొక్క మౌలానా మసూద్ అజర్ ని రిలీజ్ చేశారు. ఆ హైజాక్ చేసిన వాడొకడు. సో ఒక రకంగా ఒక సాటిస్ఫాక్షన్. 99లో నువ్వు హైజాక్ చేసి మీ బావగాన్ని రిలీజ్ చేయించుకున్నావు, ఇవాళ మేము నిన్ను చంపేశామని. వాడు నిజంగా చచ్చాడా లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు. సో అది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు ఒప్పుకోవాలి. కాశ్మీర్ జేఎండ్కే పాకిస్తాన్ వాళ్ళు జోహార్లు అజర్ యొక్క బావమరిది చనిపోయాడు అయ్యో అని ఏడుస్తూ శోకతప్త సముద్రంలో మునిగి తేలితే అప్పుడు కన్ఫర్మేషన్. అంతవరకు అవ్వదు. రైట్, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది.
చర్చకు తిరిగి స్వాగతం. ఆంజనేరెడ్డి గారు, సో సుష్మా స్వరాజ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరుగుతోంది. కానీ ఇంతకు ముందు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ సో ప్రధాని కూడా పార్టిసిపేట్ చేసి ఉంటే ఇంకొంత అర్థవంతంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి, ఒక కంక్లూజన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. సో ఏం చెప్తారు దీనికి? లక్ష్మీనారాయణ గారి యొక్క భావంతో, వారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రధానమంత్రి కూడా ఉండుంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ ఏదన్నా ముందే నిర్ణయించిన కార్యక్రమం లేదా ప్రెస్సింగ్ ఎంగేజ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ అటువంటి ఉండుంటే తప్ప ప్రధానమంత్రి ఈ సమావేశానికి, ఈ ముఖ్యమైన సమావేశానికి ఆగతర కాకుండా ఉండి ఉంటారని అనుకోవడం లేదు. ఇంకా ఇంతకంటే లేదా ఇంకా ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఒత్తిడి వల్ల ఉండి ఉండొచ్చు. రెండవది, మన యొక్క రాజ్యాంగంలో ప్రధానమంత్రి ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. అందరూ మొదట, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన క్యాబినెట్ కొలీగ్స్, ఆయన మంత్రివర్గ సహచరులు. నేను కూడా అనుకుంటున్నాను ప్రధానమంత్రి బాగుండు. రెండవది, నేను కృష్ణారావు గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, మనకి పాకిస్తాన్ ప్రజల టార్గెట్ కాదు. నేను 100% అంగీకరిస్తున్నాను. మనకి పాకిస్తాన్ ప్రజలతో శత్రుత్వం లేదు, వారితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ అంతా ఆ ఉగ్రవాదులు, ఉగ్రవాద శిబిరాలు, ఆ ఉగ్రవాద మోకలే మన టార్గెట్, వాళ్ళని అంతమందించాలి. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తాన్ యొక్క టార్గెట్ ఏంటంటే భారతదేశానికైతే పాకిస్తాన్ టార్గెట్ కాదు, పాకిస్తాన్ ప్రజల టార్గెట్ కాదు. కానీ పాకిస్తాన్కు మాత్రం భారతదేశ ప్రజలు, భారతీయ సంస్కృతి ఇదే వాళ్ళకి టార్గెట్. ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే వాళ్ళ టార్గెట్. కాబట్టి వాళ్ళ టార్గెట్ మనం ఏ విధంగా ఎదుర్కోవాలా, దానికి అవసరం వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ 100% నేను ఏకీభవిస్తున్నాను. మనకు పాకిస్తాన్ టార్గెట్ కాదు, కాబోదు కూడా. మన యొక్క సంస్కృతి కూడా అది కాదు. అదే సమయంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, లక్ష్మణ్ గారు చెప్పారు, రాజకీయ నాయకుల పరిణితితో ఈ సమయంలో, ఈ సంక్షోభ సమయంలో, రేదర్ ఈ క్రైసిస్ లో లేదా దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యలో రాజకీయ నాయకులందరూ కూడా చాలా పరిణితిగా వ్యవహరించాలా, ఆలోచించాలని వారు చెప్పారు. వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దేశంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా చాలా పరిణితితో వ్యవహరించాలా. రాజకీయ విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు మన శత్రు దేశానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలా, ఈ దేశాన్ని ఉగ్రవాదం నుంచి లేదా టెర్రరిజం నుంచి ఏ విధంగా కాపాడుకోవాలని రాజకీయ నాయకులందరూ కూడా పరిణితితో వ్యవహరించాలా. అన్ని దేశాలను కూడా మనం విశ్వాసంలోకి తీసుకోవాలా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ దౌత్యంలో చాలా విజయాలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అనేక దౌత్య విజయాలు సాధించున్నాం మనం. ఈ సమయంలో కూడా ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మనం విశ్వాసంలోకి తీసుకుంటాం. ప్రపంచ దేశాలకు నమ్మకం కలిగిస్తాం. ప్రపంచ దేశాలన్నిటి కూడా భారతదేశం యొక్క చర్యలకు, భారతదేశం యొక్క స్టెప్స్ కి మద్దతు ఇచ్చే విధంగా వారిని విశ్వాసంలోకి తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకైడేదు, ఏమాత్రం వైఫల్యం కాదు. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. కృష్ణారావు గారు, ఇప్పటికే పాకిస్తాన్ కూడా కొంత డిఫెన్సివ్ యాక్ట్స్ స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి. గుజరాత్ లో ఒక డ్రోన్ ని కూడా గుర్తించి పేల్చివేయడం జరిగింది, పాక్ ప్రభుత్వానికి సంబంధించిన, పాక్ సైన్యానికి సంబంధించిన ఒక డ్రోన్ ని. సో ఇక్కడ సో దానికి సంబంధించి కూడా వార్తలు పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలో వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ వాట్ ఇస్ కాల్డ్ డిస్ఇన్ఫర్మేషన్. యాక్చువల్ గా దేర్ ఇస్ నో వే యూ కెన్ వెరిఫై. డ్రోన్ సైజ్ ఎంత ఉంటుందండి? గాలిపటం ఎంత ఉంటుంది. ఇప్పుడు మీరు పెళ్లిళ్ళలో ఈ కెమెరాలు చూస్తున్న డ్రోన్ కెమెరాస్, అది ఎంత పెద్దది? అంత కొన్ని వేల కిలోమీటర్ల సరిహద్దులో మేము కాల్చామని ఎవరో అన్నారనుకోండి, హౌ డు యూ వెరిఫై? ఆల్రెడీ కాల్చేసాం, అది అయిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ దట్ బార్డర్ ఇస్ డెజర్ట్. సింధ్ అని వాళ్ళకి, గుజరాత్ కి బార్డర్. అక్కడ ఒక హైదరాబాద్ ఉంది, సింధ్ హైదరాబాద్, ఇటు గుజరాత్, ఆ మధ్యలో అంతా ఎడారి. సో ఇటువంటివి టు బూస్ట్ ద మొరాల్ కామన్ అది. ఇవన్నీ కూడా వాడుతుంటారు, అది చేసాం, ఇది చేసామని. వాళ్ళు డ్రోన్ పంపవలసిన అవసరం ఏముందండి? అందులో పోనీ ఏదన్నా బాగా థిక్లీ పాపులేటెడ్ పంజాబ్లో పంపితే అనుకోవచ్చు పాకిస్తాన్ వాళ్ళు. గుజరాత్లో ది పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఇన్ గుజరాత్ హ్యాస్ వెరీ లిటిల్ పాపులేషన్. పంజాబ్ అయితే కొంచెం అటు బాగా ప్రజలు ఉన్నారు, ఇటు ఉన్నారు. సో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. డ్రోన్లోకి వెళ్ళి అది పెద్ద మనం మాలాంటి వాళ్ళు సీరియస్ గా తీసుకోరు. అమాయకులు డ్రోన్ అంటే ఏదో చాలా గొప్పది అనుకుంటారు. కెమెరాలు తీసేదే ఆ డ్రోన్. దాంట్లో మీరు గన్ను పెట్టొచ్చు, బాంబు పెట్టొచ్చు, ఏమైనా పెట్టొచ్చు. జరుగుతూనే ఉన్నాయి కూడా. సో ఇవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మేము వీఆర్ వన్ అప్, మాదే పై చేయని చెప్పడం కోసం. వాళ్ళ ప్రచారం వల్ల వాళ్ళు
జియో టీవీలోనో ఎందులోనో పాకిస్తాన్ టీవీలో వాళ్ళు చెబుతుంటారు, నువ్వు ప్రతి గంటకి ఒకటి చెబుతుంటారు, మేము ఇది పట్టుకున్నాం అది పట్టుకున్నాం, వాళ్ళ విషపూరితన సర్పార్ వదిలేరు ఇండియన్ ఆర్మీ, దాన్ని మేము పట్టేసుకున్నాము, మంత్రం వేసాం, ఏదో చెప్తారు. దిస్ ఆల్ ఫర్ పబ్లిక్ కన్సంప్షన్. రైట్. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సో పూర్తిగా ఉన్న ఎయిర్ క్యాంప్స్ అన్ని కూడా అక్కడ మన ఉన్న సైన్యం క్యాంప్స్ అన్నిటికీ కూడా ఇండియా హ్యాస్ వెరీ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. మనకు వాళ్ళ ఎయిర్ క్రాఫ్టే కాదు, వాళ్ళ మిసైల్ వచ్చినా కొట్టి పారేస్తాం. ఎయిర్ క్రాఫ్ట్ అనేది పక్కా విమానం, దాన్నే కొట్టేస్తాం. మన రేడార్స్ అంత పవర్ఫుల్. వాళ్ళు వాళ్ళ దేశంలో పాకిస్తాన్లోనే ఉండి కేవలం మిసైల్ని పంపారనుకోండి, మనకు ఎలాగైతే ఈ అగ్ని, ఇలాంటి బ్రహ్మోస్ ఇలాంటి మిసైల్స్ ఉన్నాయో వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళేమో ముస్లిం పేర్లు పెడతారు దానికి ఘాజీ అని, తర్వాత గజ్నీ అని, ఇంకోటి గోరీ అని, మహమ్మద్ గోరీ మనల్ని 1192 ADలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు. అప్పటి నుంచి ఇస్లామిక్ రూల్ జరుగుతోంది ఇండియాలో. సో అలాంటివే పెడతారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అయితే ఇవి మనకు ఎలాంటి బేస్లు ఉన్నాయో వాటి దగ్గరే ఉంటాయి. మీరు ఆ బేస్ ని అటాక్ చేయాలంటే మొత్తం వెస్టర్న్ ప్రావిన్స్ మొత్తంలో మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందా అంటే 3800 కిలోమీటర్లు అండి. మీరు ఎక్కడ పెడతారు? ప్రతి చోట. వేరెవర్ మనం వల్నరబుల్, మనకు ఒక బేస్ ఉంది, మనకు మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఐఏఎఫ్ అవి టేక్ ఆఫ్ అయ్యే ఇవి ఉంటాయి, ఏమంటారు రన్వేస్, అవి డ్యామేజ్ అవ్వకుండా అటువంటి చోట ఆల్ వేరెవర్ దర్. ఇప్పుడు జోధ్పూర్ లో వీ హ్యావ్ వెరీ బిగ్ ఎయిర్ బేస్, కొన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అక్కడ. సో అవన్నీ అటువంటి వాటిని కొట్టేస్తే, కింద ఉండగానే కొట్టేస్తే మనం విమానాలన్నీ పోతాయి కదా, అలా జరగకుండా అక్కడ అటువంటి చోట ఎయిర్ డిఫెన్స్ పెడతారు. ఈ ప్రతి రైతు, ఎంతో మంది రైతులు ఉంటారు అక్కడ, ప్రతి రైతుకి ఒక ఎయిర్ డిఫెన్స్ పెట్టరు. వాడి పొలం, వాడు మొక్కజొన్న తోట వేసాడు, దానికి ఎయిర్ డిఫెన్స్ ఏమి ఉండదు. పూర్తిగా ఉన్న బేస్ క్యాంప్స్ అయితే కావచ్చు, అక్కడ ఉన్న సైనికులందరికీ మాత్రం పూర్తి సురక్షితంగా ఉండే అవకాశం వెరీ సేఫ్. అవి రాలేవు. సో ఎయిర్ అటాక్స్ నాట్ పాసిబుల్, ల్యాండ్ అటాక్స్ ఆర్ పాసిబుల్. బట్ ల్యాండ్ అటాక్ అంటే ఇంకా ఫుల్ స్కేల్ వార్ అనే అర్థం. కానీ ఎల్ఓసి వ్యాప్తంగా మాత్రం పూర్తి స్థాయిలో ఎల్ఓసి అనేది కేవలం 800 కిలోమీటర్లు, అది పిఓకే అండ్ ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ కి మధ్యలో ఉన్నది. అది ఇన్ ద స్టేట్ ఆఫ్ జేఎండ్కే. మనం మాట్లాడుతున్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎల్ఓసి కాదు. దిస్ ఇస్ సెటిల్డ్ బార్డర్, ఇట్స్ కాల్డ్ ఇంటర్నేషనల్ బార్డర్. అది రాట్క్లిఫ్ అనేవాడు పార్టీషన్ టైంలో గీసి పారేశాడు. అక్కడ బార్డర్ పిల్లర్స్ ఉంటాయి, ఇది ఇండియా అది పాకిస్తాన్ అని. సో అది వెరీ సెటిల్డ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎల్ఓసి అనేది ఇట్ ఇస్ నాట్ అ బార్డర్. ఎల్ఓసికి అవతల సైడ్ ఉన్నది కూడా ఇండియాయే. ఏమిటి దాని పాక్ ఆక్రమిత కాశ్మీర్. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, ఫైనల్ గా సో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, సో ఈ రోజు అఖిలపక్ష భేటీ అయితే కొంత అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు అనే మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో ఎట్ ద హైయెస్ట్ మూమెంట్, సో వదంతులు వ్యాపించకుండా చూడాల్సిన అవసరం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అఖిలపక్ష భేటీలో ఇలాంటి అంశాలన్నిటి కూడా సివిలియన్ సేఫ్టీకి సంబంధించి కూడా చర్చలు జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. సో వీటన్నిటికీ ఈ రోజు అఖిలపక్ష భేటీలో ఒక సమాధానం దొరుకుతుంది అనుకోవచ్చా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి ఏమి జరిగింది, ఈ వైమానిక దాడులు ఏ విధంగా జరిగాయి, ఆ సమాచారం అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలతో పంచుకుంటారు. రాజకీయ పార్టీల నుంచి కూడా సలహా తీసుకుంటారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా దేశ భద్రతను, దేశ ప్రయోజనాలు కాపాడడానికి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఈ దేశంలో అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయనే విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసిన అవసరం లేదు. చాలా శుభ పరిణామం. ఈరోజు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ వైమానిక దాడులను అన్నిటికీ కూడా మద్దతు ఇచ్చాయి. అందరినీ చాలా గొప్పగా భావిస్తున్నారు. వైమానిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గొప్పగా భావిస్తున్నారు. వాళ్ళు గర్వపడుతున్నారు దేశ ప్రజలు కూడా, రాజకీయ పార్టీలు కూడా. ఇది మంచి పరిణామాన్ని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం స్పష్టం, ఈ రోజు బాల్ పాకిస్తాన్ కోర్టులో ఉంది. పాకిస్తాన్ ఇంతటితో తోక ముడిచి ఉగ్రవాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేస్తాయా,
లేకుంటే ఇంకా రెచ్చిపోయి ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి ఇంకా సమస్యలు తెచ్చిపెట్టుకుంటుందా? అది పాకిస్తాన్ విఘ్నత మీద ఆధారపడి ఉంది. నేనంటున్నాను, బాల్ ఈ రోజు పాకిస్తాన్ కోర్టులో ఉంది. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలా. భారతదేశ రాజకీయ పార్టీలు, భారతదేశ ప్రభుత్వము, భారతదేశ ప్రజలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. భారతదేశ సైన్యం అనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చాలా విషయాల కోసం, లోతైన ప్రతి అంశం కోసం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ప్రత్యేక చర్చ. మొత్తానికైతే పాకిస్తాన్ వైపు నుంచి కూడా కౌంటర్ అటాక్స్ ఉండే అవకాశమే ఉన్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటికే భారత్ అనవసరంగా వివాదాలు సృష్టిస్తుందంటూ ఇమ్రాన్ ఖాన్ కూడా వ్యాఖ్యానించారు. ఉభయ సభలు కూడా రేపు సమావేశం కాబోతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక మరోవైపు భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున అఖిలపక్ష భేటీకి సంబంధించి ఉదయం నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో మాత్రం పాకిస్తాన్ ఏమైనా అటాక్ చేసినా భారతదేశం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మన ఆర్మీ కావచ్చు, అక్కడ ఉన్న బేస్ క్యాంప్స్ అన్నిటి కూడా పూర్తి సేఫ్ అని నిపుణులు చెప్తున్న అంశం అయితే మనం పరిశీలించవలసిన అవసరం కనిపిస్తుంది.